మానుకోట టైమ్స్. మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు గత బీఆర్ఎస్ హయాంలో 78 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జీవోని ఇచ్చి అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి ఏళ్లు గడుస్తున్నా నిధులు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్లోని తహసీల్దార్ సెంటర్లోని పైలాన్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. మున్సిపల్ పాలక వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ సమయంలో 78 కోట్ల రూపాయలు మంజూరుకు జీవో ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడం శోచనీయమని, అభివృద్ధి పనులకు పైలాన్ ఏర్పాటు చేసి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేత అట్టహాసంగా భూమి పూజ చేయించారే తప్ప మున్సిపల్ పాలకవర్గ సభ్యులు నిధులను విస్మరించారన్నారు. నిధులు విడుదల చేయడంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఉత్సవ విగ్రహాల్లాగా మారారని, దీంతో అభివృద్ధి కుంటుపడుతుందని గ్రహించాలని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిధులను విడుదల చేయాలని, లేకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఐ మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఉత్సవ విగ్రహంగా మారిన కేటీఆర్ ఆవిష్కరించిన పైలాన్, ఉత్సవ విగ్రహంగా మారిన కేటీఆర్ పైలాన్ నశించాలి. బీఆర్ఎస్ అసమర్థ పాలన, బీఆర్ఎస్ అసమర్థ పాలన. కుంటుపడిన వార్డుల అభివృద్ధి, కుంటుపడిన నిధులు రాక కుంటుపడిన వార్డుల అభివృద్ధి, కుంటుపడిన విలీన గ్రామాల అభివృద్ధి. ఉత్సవ విగ్రహంగా మారిన కేటీఆర్ ఆవిష్కరించిన 50 కోట్ల పైలాన్, కేటీఆర్ ఆవిష్కరించిన పైలాన్ వర్ధిల్లాలి. మహబూబాబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి నిధులు ఎన్ని వచ్చినాయి, ఇంకా ఎన్ని రావాలనేటువంటి దాని మీద ఇక్కడ డిస్ప్లే చేసి మీ అందరికి తెలియజేయడం కోసం, ప్రజలకు తెలియడం కోసం జీవో నెంబర్ 34 50 కోట్లు కేటాయించడం జరిగింది. గత జనవరి 23వ తారీఖు కలిపి వచ్చినటువంటి నిధులలో ఇప్పటి వరకు జీవో నెంబర్ 491, 435 ప్రకారం దాన్ని సంబంధించినవి. దాన్ని ఈ పనుల కోసము మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా ఇవి నిధులు పెండింగ్లో ఉన్నటువంటి విషయం, ఇవి రాకపోవడంతో పనులు కాలేదు. మా దగ్గర డబ్బులు లేవని చెప్పి బడ్జెట్ సమావేశంలో ఫిబ్రవరిలో చెప్పినటువంటి చైర్మన్ గారు, కమిషనర్ గారు ఈ రకంగా గత బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానుకోట మున్సిపాలిటీకి ప్రజలకు మరి అరచేతిలో వైకుంఠం చూపెట్టిన చందంగా మరి అనేక రకాల జీవోల పేరు మీద మరి కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్టుగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా గత సీఎం కేసీఆర్ గారు మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభ సందర్భంగా గత సంవత్సరం జనవరి 30వ తారీఖు జీవో ఇచ్చి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరు మీద 50 కోట్లు, వార్డుకు 50 లక్షల పేరు మీద ఇచ్చినటువంటి ఆ యొక్క 50 కోట్లతో పాటు TUFIDC సంబంధించినటువంటి 15 సెకండ్ థర్డ్ ఫేజ్లో వచ్చినటువంటి 15 కోట్ల రూపాయలు, అదేవిధంగా స్టేట్ ప్లాన్ సంబంధించినటువంటి గ్రాంట్ నుంచి సుమారు 6 కోట్లు, అదేవిధంగా పట్టణ ప్రగతికి సంబంధించిన ప్రతి నెల రావాల్సినటువంటి 48 లక్షల సంబంధించినటువంటి సుమారు 12 నెలలుగా రాకపోవడంతో అది సుమారు ఒక 6 కోట్ల రూపాయలు. అదేవిధంగా గతంలో కేటీఆర్ గారు 2018లో ప్రకటించినటువంటి మరి అసిస్టెన్సీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆ నిధులు సుమారు 2 కోట్లు. ఇట్లా అనేక రకాల నిధులన్నీ కూడా ఆ నిధులకు సంబంధించిన పనులు ఇవాళ పూర్తి కాలేదు. 78 కోట్ల రూపాయలు సుమారు మాకు అవగాహన ఉన్నంత వరకు వివిధ సంబంధించినటువంటి ఇందులో మున్సిపాలిటీ ఇచ్చినట్టు దాని ప్రకారం ఇప్పటి వరకు 78 కోట్ల రూపాయల నిధులు మహబూబాబాద్ మున్సిపాలిటీకి రాలేదు. గత సంవత్సరం 2 సంవత్సరాలు 2018 నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి. గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కానీ మహబూబాబాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధికార పక్షం థంపింగ్ మెజార్టీతో గెలిచిండ్రు. చైర్మన్ వాళ్ళే, వైస్ చైర్మన్ వాళ్ళే, ఇక్కడ మంత్రి, అదేవిధంగా ఎంపీ, ఎమ్మెల్యే అందరూ ఉండి ఇవాళ ఎన్నికల ముందు భారీ ఎత్తున ఉదరగొట్టిండ్రు. అరకుంటలో అరచేతి లోపల వైకుంఠం చూపెట్టిండ్రు. తీరా చూస్తే ఇప్పుడు మరి పనులకు సంబంధించిన నిధులు రాకపోవడంతో పనులు కూడా కాలేదు. ముఖ్యంగా 50 కోట్లకు సంబంధించినవి కొన్ని వార్డులలో సంబంధించిన పనుల కోసం వివిధ శాఖలు, పంచాయతీరాజ్ కానీ ITDA వాళ్ళకు ఒప్పచెప్తే కనీసం టెండర్లు కూడా కొన్ని వార్డులలో వేయనటువంటి పరిస్థితి అవపడుతుంది. ఈ రకంగా రావాల్సిన జీవోలు ఇచ్చి మహబూబాబాద్ మున్సిపాలిటీకి 78 కోట్ల రూపాయల నిధులు ఇవ్వకపోవడంతో మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడింది. ఎక్కడ నిధులు అక్కడనే ఆగిపోయినటువంటి పరిస్థితి అయిపోయింది. అయితే ఇవన్నీ కూడా నిధులు ఒక నిబంధనల ప్రకారం ఈ యొక్క మార్కెట్లు, లేకపోతే శ్మశాన వాటికలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఉంటుంది. వార్డుల అంతర్గత వాటికి మీరు నిధులు కేటాయించొద్దని చెప్పి ఒక నిబంధనలతో ఇవన్నీ విడుదల చేయడం. కానీ గత కొన్ని రోజుల క్రితం
మహిబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన జనరల్ ఫండ్ 1,41,00,000 రూపాయలు. ఇవాళ జనరల్ ఫండ్ అనేటువంటిది 1,000 రూపాయలు దాటితే కౌన్సిల్ దృష్టికి రావాలి, కౌన్సిల్ తీర్మానం చేస్తేనే అటు నిధులు విడుదలవుతాయి. కానీ 1,41,00,000 రూపాయల నిధులు ఇవాళ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేటువంటిది స్టేట్ ప్లానింగ్ గ్రాంట్ మీద శాంక్షన్ అయింది. అదేవిధంగా 2 వైకుంఠధామాలు కూడా అదే నిధుల కింద కేటాయించినాయి. అవి నిధులు రావాలి, దానికి సంబంధించి పనులు చేసి ఆ నిధులు వచ్చేలాగా చేయాలి. కానీ జనరల్ ఫండ్ను జీతాలకు అదేవిధంగా కరెంటు బిల్లులతో పాటు స్థానికంగా వార్డుల్లో ఇప్పటికీ అంతర్గత రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేనటువంటి దుస్థితుల లోపల మేము గతంలో కొట్లాడితే 5 కోట్లు వచ్చినాయి, వార్డుకు 50 లక్షలని బిల్డప్ ఇచ్చి మాజీ ఎమ్మెల్యేతో సహా ప్రస్తుత చైర్మన్ కూడా మరి విరంగం చేసి నువ్వు తీరా చూస్తే అవి రాలేదు. చివరికి మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో వార్డుకు జనరల్ ఫండ్ నుంచి ఒక 5 కోట్ల రూపాయలైనా కేటాయించండి,